సో మీరు వైఎస్ఆర్సీపీ ఒక ప్రత్యామ్నాయం శక్తిగా ఉంటుంది అనేటువంటి భావంతో దాంట్లో చేరారా? అవును. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనేది ప్రజల్లో ఈ నాయకుడు కష్టపడుతున్నాడు, ప్రజలకి కష్టాల మీద పోరాడుతున్నాడు అనే ఉద్దేశంతో పోరాడదాం, పోయేదేం లేదు కదా, తప్పకుండా ప్రజలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది. నేను ఎటువంటి లాభాపేక్షతో రాలేదు. ప్రతిపక్షం ఏం చేస్తుందండి? కానీ ఆయన మీద కొన్ని కేసులు ఉన్నాయి. రేపొద్దున్న ఆ కేసుల్లో ఆయన భవిష్యత్తే ప్రశ్నార్థకం కాబోతున్నది అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది కదా. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీగా ఒక దాని భవిష్యత్తే అగమ్య గోచరంగా ఉన్నప్పుడు, అంటే ఉన్నది అనేటువంటి వాదన ఉన్నప్పుడు దాంట్లో మీ ఫ్యూచర్ బాగుంటుంది అనేటువంటి నమ్మకం మీకుందా? ఇప్పుడు కేసులు చంద్రబాబు నాయుడు గారు రెడ్ హ్యాండెడ్ దొరికిపోయాడు సార్. మనందరం కూడా చూసింది ఈరోజు ఓటుకు నోటు కేసు విషయంలో క్లియర్గా ఆయన వాయిస్ అంతా చేస్తే ఈరోజు దొరికిన వాటికే ఆయన ఈరోజు వదిలేస్తే ఆ లెక్కన ప్రకారం టీడీపీ పార్టీ మూసుకుపోవాలి. ఈరోజు ఇప్పుడు ఇతని మీద ఆరోపణలు చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి మీద ఏది ప్రూవ్ కాలేదు ఏది కూడా. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కసికట్టిందే చేసేదన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన బయటకు వస్తారనేటువంటి నమ్మకం 100% ఆయన ఎటువంటి తప్పు చేయలేదని నేనైతే నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు మీరు జాయిన్ అయినప్పుడు ఆఫర్ ఆయన నుంచి వచ్చిందా, మీ అంతటా మీరు వెళ్ళి జాయిన్ అవుతానని మీరు అడిగారా? వాళ్ళు అడిగారు. ఒక బలమైన నాయకుడు కావాలి ఇక్కడ ఉన్నారనే ఉద్దేశంతో ప్రజల నుంచి నాకు సహకారం ఉంది, ప్రజలు వాళ్ళు అడుగుతున్నారు, దాని మీద నేను కూడా వాళ్ళతో సహకరించి చేరడం జరిగింది. సో ఆయన ఏమన్నారు జగన్? తప్పకుండా మీరు భారతీయ జనతా పార్టీలో కూడా ప్రజల తరపున పోరాడుతున్నారు, గత 2 ఏళ్ల నుంచి నేను కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను, తప్పకుండా మీ వంటి నాయకులు కనుక ఉంటే పార్టీ ఇంకా మరింత బలవంతం చెందుద్ది అని చెప్పని వారు కూడా ఆహ్వానించారు. వారి మీద నమ్మకంతో నేను కూడా ఆయన కూడా చాలా కష్టపడుతున్నాడు, ప్రత్యేక హోదా మీద కావచ్చు, ప్రతి ఒక్క ఇష్యూలో కూడా పోలవరం ఇష్యూలో కావచ్చు, ఆయన ప్రతిదీ ఫైట్ చేస్తున్నాడు. అటువంటి నాయకుడి కింద పనిచేయాలని చెప్పిన ఉద్దేశంతో నేను కూడా ముందు రావడం జరిగింది. సో మీరు పార్టీలో జాయిన్ అయ్యే ముందు మీ అనుయాయులతో, మీ పార్టీ శ్రేణులతో, అంటే ఎవరైతే మీ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరితో చర్చించారా? గత 15 రోజుల నుంచి కూడా అందరితో మాట్లాడుతున్నారు సార్. ప్రతి వాళ్ళు నిర్ణయం తీసుకొని దాదాపు 100% ప్రతి వాళ్ళు ఒప్పుకుంటారని చెప్పి మనం అనుకోవడం తప్పు అవుతుంది. దాదాపు 95% పైన అందరూ కూడా వెళ్ళిపోదాం, 2 ఏళ్ళు పోరాడదాం, తప్పేం లేదు, పోరాడితే ప్రజలంతా కూడా దగ్గర అవుతారు మనకి అని చెప్పి ఉద్దేశంతో అందరూ కూడా సహకరించారు. గత వారం రోజుల నుంచి నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యి వచ్చాను ఇక్కడి నుంచి ప్రజలు సమూహంగా వస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం నుంచి కూడా వచ్చే నాయకులు జాయిన్ అవుతున్నారు. ఈరోజు నేను అడిగాను, తెలుగుదేశం నుంచి మీరు ఎట్లా వస్తారు, మీరు అధికార పార్టీ ఏ స్థాయి నాయకులు అండి? ద్వితీయ శ్రేణి కార్పొరేటర్ కింద డివిజన్ స్థాయి నాయకులు చాలామంది మీరు సపోర్ట్ చేస్తారు, వస్తున్నారు, మేము జాయిన్ అవుతామండి. ఎందుకంటే అక్కడ ఉండి నిందలు పడ్డం తప్ప ఉపయోగం లేదు, నాయకులు పట్టించుకునే వాళ్ళు లేరు, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత, ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారని డోక్రా మహిళలు కానీ రైతులు కానీ అన్నీ కూడా మనకు తెలుసు. అంటే వైఎస్ఆర్సీపీలో కృష్ణా జిల్లాకు సంబంధించి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. అంటే ఉదాహరణకి ఇక్కడ బలమైనటువంటి నాయకులు ఆల్రెడీ ఉన్నారు. పార్థసారథి గారు కానివ్వండి, వంగవీటి రాధా గారు కానివ్వండి, అట్లా మిగతా స్థాయి నాయకులు ఉన్నారు. పీఆర్పీలో మీరు ఉన్నప్పుడు వంగవీటి రాధా గారికి మీకు కొంత గ్యాప్ ఉంది అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీలోకి రావడానికి రాధా గారు సమ్మతించారా? అంటే మీరు వెళ్ళి కలిశారా, లేకపోతే మీ ఇద్దరు మాట్లాడుకున్నారా? వారు ఎలా స్పందించారు? ముఖ్యంగా ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు నాకు రాధా గారు కూడా ఎప్పుడు విభేదాలు జరగలేదు సార్. ఎప్పుడు కూడా మధ్యలో మధ్యవర్తులు కావచ్చు అటువంటి చేయడం తప్ప కొన్ని అపోహలు తలెత్తినాయా? రాధా అనే అతను మాకు నాయకుడు, రాధాతో కలిసి పనిచేయాలని మా కోరిక కూడా సార్. దాంట్లో ఎటువంటి లేదు. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అప్పుడున్న పరిణామాలను ఇచ్చి ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంతే తప్ప ఏ రోజు కూడా ఆయన అప్పటికి ఆ రోజు కూడా విజయవాడ సిటీ మొత్తం ఆయనే పగ్గాలు తీసుకున్నారు. కానీ ఎప్పుడు కూడా వాటి మీద నా నియోజకవర్గం తప్ప నేను వేరే నియోజకవర్గాలు ఎప్పుడు వెళ్ళిపెట్టాను. నాకు మొట్టమొదటి నుంచి ఒక అలవాటు కూడా ఉంది నాకు. అంటే మీ ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతూ వచ్చిందా? నేను మొన్న వైఎస్ఆర్సీపీకి వెళ్ళే ముందు కూడా ఆయనతో మాట్లాడాను, అతని యొక్క సలహా తీసుకుని అతని యొక్క మద్దతుతో నేను జాయిన్ అయ్యాను. నేను ఆయన కూడా వచ్చారా జాయినింగ్ వచ్చారు. సో ఆయనతో మీకు ఎటువంటి ఇబ్బందులు? వచ్చారు, ప్రోత్సహించారు, తప్పకుండా మన పార్టీని బలోపేతం చేద్దామని చెప్పని అందరూ అనుకున్నాం. దాంట్లో ఎటువంటి అపోహలు పడాల్సిన పని లేదు దాంట్లో. సో మీకు ఆల్రెడీ జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఒక ఇన్ఛార్జిని నియమించినట్టు అనుకున్నారు వైఎస్ఆర్సీపీకి. సో మీ రోల్ ఏంటి రేపు? ఇప్పుడు ప్రస్తుతానికి గడప గడప నడుస్తుంది వైఎస్ఆర్సీపీలో. మీకు ప్రామిస్ చేశారు? ఇద్దరు కలిసి పనిచేస్తున్నాం సార్. ఇందులో అన్కండిషనల్గా జాయిన్ అయ్యాను. నేను కూడా అన్కండిషనల్గా జాయిన్ అయ్యాను. కండిషన్స్ లేవు? ఎటువంటి కండిషన్ నేను పెట్టలేదు. అంటే టికెట్ ఆశించట్లేదు మీరు? ఆశిస్తా తప్పకుండా టికెట్. ఇప్పుడు నాకు పోరాడాలని ఉంటుంది, పోటీ చేయాలని ఉంటుంది. నాయకుడు నన్ను పిలిచినప్పుడు ఎవరికి ఇచ్చినా మీరు కలిసి పనిచేస్తారా? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ చెప్తే అది పాటించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఆయనతో పాటు కలిసి పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నాను.
నాకు సీట్ ఇచ్చినా పోటీ చేస్తాను, అతనికి సీట్ ఇచ్చినా పని చేస్తాను. దాంట్లో ఎటువంటి విభేదాలు లేవు. నాయకుడు కష్టపడినప్పుడు ఎవరికి ప్రజలు దగ్గరగా ఉంటారు, ఎవరితో దగ్గర ఉంటారో నాయకుడు నిర్ణయిస్తాడు. కానీ మీ నియోజకవర్గానికే పరిమితం అవుతారా, లేకపోతే వేరే జిల్లాలో వేరే పంపించినా కూడా మీరు వెళ్తారా? నేను మా నియోజకవర్గం వరకే నేను పరిమితం అవుతాను. ఎందుకంటే నాకు ఇక్కడ నా నియోజకవర్గంలో నేను పుట్టి పెరిగాను, స్థానిహ్యం బాగా ఇక్కడ ఉంది. ఇక్కడున్న పరిచయాలు నాకు వేరే చోట ఉండే అవకాశం తక్కువ ఉంది. అందుకని తప్పకుండా ఫస్ట్ నా నియోజకవర్గం ప్రయారిటీ తప్ప నేను వేరే జిల్లాలకు కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏదైనా మీటింగ్స్ వాటికి అటెండ్ అవుతుంది తప్ప నా కాన్స్టిట్యున్సీలో నేను డిపెండ్ అయి ఉంటాను ఇక్కడ. ఇప్పుడు అంటే వైఎస్ఆర్సీపీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా సరిగ్గా ఫైట్ చేయలేకపోతున్నది, ప్రభుత్వ వైఫల్యాలు చాలా ఉన్నప్పటికీ అనేటువంటిది ఒక టాక్ వినపడుతుంది. అంటే ముఖ్యంగా ప్రజారాజ్యంలో ఏదైతే తప్పులు జరిగినాయో, అంటే ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ వాటిని ఓట్లుగా మలుచుకోవడంలో తగిన యంత్రాంగం లేదు అనేటువంటిది ఒక అందరిలో ఒక టాక్ ఉంది. అది మీరు గమనించారా? అది తప్పకుండా ప్రజల్లో అపోహత ఉందండి. ఏంటంటే అధికార పార్టీ ధనబలం, బలం, బుద్ధి బలం, రౌడీయిజం ఇవన్నీ చేసి ప్రతిపక్షం తొక్కేస్తుంది సార్. అది అసెంబ్లీలో మనం చూస్తున్నాం సార్. అసెంబ్లీలో అంటే స్పీకర్ వ్యవహార శైలి మీద మాట్లాడకూడదని కొంతమంది అంటారు, కానీ వారి యొక్క ప్రవర్తన చూస్తుంటే వన్ సైడ్ యాక్చువల్గా స్పీకర్ అనే అతను సభని న్యూట్రల్గా కంట్రోల్ చేయాలి, కానీ ఒక పక్షపాత దృష్టితో చేస్తున్న సంగతి మనందరం కూడా చూస్తున్నాం. మనందరం కూడా అదే ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్ష నాయకుడిని తిట్టడానికైతే అనేక మందిని లేపి తిట్టిస్తున్నాడు. అంటే క్షేత్రస్థాయిలో ఒక పార్టీగా వైఎస్ఆర్సీపీ తన కార్యకలాపాలను నిర్వహించడానికి తగినటువంటి యంత్రాంగాన్ని రూపొందించుకోలేకపోతున్నది అనేటువంటిది ఉన్నది. అది పూర్తిగా అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో కూడా పార్టీకి బలమైన నాయకులు ఉన్నారు. అదేవిధంగా ప్రతి కార్యక్రమం ఇప్పుడు గడప కార్యక్రమం ఉంది సార్, దాదాపు 90% పైన చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. చేయకపోవడం అనేది ఏం లేదు. అధికార పార్టీ చేసే ఒత్తిడికి భయపడతారు. ఈరోజు మనం 16 తారీఖు నాడు ఒక బహిరంగ సభ పెట్టాను నరసరాపేటలో. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. నాకు తెలిసి నిన్నటి వరకు పర్మిషన్ లేదు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు రోజుకి 5 మీటింగ్లు పెడుతున్నారు. ప్రభుత్వం డబ్బు ఎంత దుర్వినియోగం చేస్తుంటే దానికి పర్మిషన్లు ఊరికే ఇచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ అంటే చాలు పర్మిషన్ ఇవ్వట్లేదు. దాని పరిస్థితి ఏంటి చెప్పండి? దానివల్ల ప్రతిపక్ష వైఫల్యం ఎందుకు అవుతుంది? ఎక్కడ పెడతారంటే నరసరాపేటలో ఒక బహిరంగ సభ నరసరాపేటలో 16 తారీఖు నాడు పెడుతున్నారు అనేది కాసు మహేష్ రెడ్డి గారు జాయినింగ్ అనేది. దానికి ఇవాళ వరకు పర్మిషన్, నిన్నటి వరకు పర్మిషన్ రాలేదనేది నాకున్న సమాచారం. దానికి ధర్నాలు చేయాలా? ఇప్పుడు ప్రతి వాడికి ఒక హక్కు ఉంటుంది. ఆ హక్కులను కూడా అధికార పార్టీ తొక్కేస్తుంటే దీన్ని ఏ విధంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది? అంటే దీన్ని బట్టి చూస్తే మీరు రాబోయే 2 ఏళ్లలో మీ పట్ల కూడా చాలా వరకు అంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత వివక్ష కనపరిచే అవకాశం ఉంది. అయినా కూడా మీరు రెడీగా ఉన్నారన్నమాట. దానికి సిద్ధపడే అధికార పక్షం నుంచి ఎటువంటి కోఆపరేషన్ ఉండదు, 100% అడ్డుకుంటారని నాకు నమ్మకం ఉంది. కానీ ప్రజల తరపున ప్రజల కష్టాలు మన వాయిస్ చెప్పడం తప్పు లేదు. అధికార పార్టీ ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కేస్తుంది అన్ని చోట్ల, ఇటు అసెంబ్లీ కావచ్చు, ఇటు బయట బజార్ల మీద కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, ఎక్కడ తిరగనివ్వకుండా ఎక్కడికక్కడ. ఈరోజు నిన్న చిన్నది మాకు ఇక్కడ పెనలూరులో ఒక ఎంపీపీ ఒక అతను జాయిన్ అయ్యాడు. జాయిన్ అయితే నిన్న జాయిన్ అయితే నేను రాత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన కారు తగలబెట్టేశారు. ఇంకా మీకు ప్రతిపక్ష గొంతు వినపడమంటే ఎలా వినపడుతుంది? ఎవరన్నా యాక్టివ్గా ఉంటే తీసుకెళ్ళి లోపలేసి కేసులు పెట్టడం, షీట్లు ఓపెన్ చేయించడం, ఇవన్నీ అధికార పార్టీ చాలా బలంగా చేస్తుంది. వీటి మీద ప్రతిపక్ష నాయకుల్ని భయపెట్టే విధంగా చేయబడడం వల్ల కొంతమంది నాయకులు జంకుతున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఓటు అనే దాని మీద అధికార పార్టీ మాత్రం కుమ్మేస్తారు జనాలు మాత్రం, డౌటే ఉండదు. అంటే అధికార పార్టీ వ్యతిరేకంగా గుణపాటు డెఫినెట్గా చెప్తారు. ఎందుకంటే ప్రజలు గత 4 రోజుల నుంచి స్పందన చూస్తున్నాను నేను. అరే నేను బీజేపీలో ఉంటే ఇంతమంది వచ్చేవాళ్ళు కదా, అధికార నేను ఒక మిత్రపక్షంగా ఉంటే కూడా రాలేదు. కొన్ని వందల మంది ప్రతిరోజు వాళ్ళ యొక్క సమస్యల మీద ఇప్పుడు వచ్చేస్తుంటే వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. వాటికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది రేపు రానున్న రోజుల్లో. నేను వెల్లంపల్లి శ్రీనివాస్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్ న్యూస్.